అని. సాధన అంటే ఏమిటి, సాధన ఎందుకు చేయాలి, అసలు సాధన ఎందుకు చేయాలంటే మనం విద్యను ఎందుకు నేర్చుకోవాలి? ఇప్పుడు కాలజ్ఞానం అన్నది తెలుసుకోవాలంటే నాకు ముందు జరిగేది కనుక తెలిసి ఉంటే నేను తప్పుడు అడుగులు, ముందు జరిగేది చెడు జరుగుతుందంటే దాన్ని మొదలే రక్షణ పొందుతాను. కనుక ఆ జ్ఞానాన్ని, కాలజ్ఞానాన్ని కానివ్వండి, ఖగోళ శాస్త్రం లోపల జరిగే మార్పులు నేను మొదలే తెలుసుకున్నానంటే నేను దాన్ని రక్షించి నడవగలను. కనుక ఈ విద్య ద్వారా, ఈ విద్యను అభ్యసించిన వాళ్ళు కాలజ్ఞానాన్ని, ఖగోళ శాస్త్రాన్ని, స్తంభన విద్యను, తన శరీరాన్ని కాపాడుకోవడం ఎలా, కాయాకల్పం చేయడం ఎలా అన్నది మనకు మాతంగి మహావిద్య చెప్పగలుగుతుంది. అదేవిధంగా చిన్నమస్త అనే విద్య ఈ ప్రపంచంలో మనం కనుక నరసింహస్వామి వీళ్ళందరూ ఇస్తే వాళ్ళు విష్ణువు తన శరీరాన్ని, తన తలను నరికేంత వరకు, సింహం తల పట్టేంత వరకు హిరణ్యకశిపుని చంపలేకపోండి. అసంభవ కార్యాలను సంభవం చేయడం కానీ మనం ఇతరత్ర ఏ మహావిద్యం చేసి ఆ చిన్నమస్త మహావిద్య ఏం చెప్తుందంటే నీ తలను నీవు నరికి మళ్ళీ అంటించగలిగే శక్తి, మళ్ళీ బతికించగలిగే శక్తి. పరశురాముడు తన తల్లిని రేణుకమ్మని చంపినాడు, అప్పుడు కానీ పూర్తి చిన్నమస్త మహావిద్య వల్ల ఆయన క్షత్రియులను 7 సార్లు పృథ్వీపైన లేకుండా చేసినాడు. కనుక ఈ చిన్నమస్త మహావిద్య లోపల ఏ దాన్ని నరికినా మళ్ళా బతికించగలిగే శక్తినే చిన్నమస్త మహావిద్య అన్నారు. ఆ విద్యను ఏ విధంగా అభ్యసించాలి, అక్కడ ఏమి రసాయనాలు చెప్పబడ్డాయి, ఏమి మన ఆయుర్వేదంగా ఏ విధంగా దాన్ని అంటించవచ్చు అనేది చిన్నమస్త మహావిద్య. తలను, చేతిని ఏదో నరికేసి దాన్ని మళ్ళీ అంటించగలిగే శక్తి చిన్నమస్త మహావిద్యకు ఉన్నది.